పల్నాడు జిల్లా సత్తెనపల్లి 20వ వార్డు కొత్తపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన రేవతి అనే బాలిక ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది. నెల రోజుల క్రితమే ఇంటి యజమాని నూతనంగా లిఫ్ట్ ను ఏర్పాటు చేయగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. చిన్నారి మృతితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ కృష్ణ చైతన్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాప అయ్యాను ఆ అమ్మాయి వచ్చారు. 3 వచ్చి ఒక అరగంట మా ఇంట్లోనే ఉన్నారు. భోజనం చేసేసి వెళ్ళిపోయింది. ఎంత 5 నిమిషాల్లోనే. ఇంకా నేను పైకి వెళ్ళి బట్టలు తీసుకొద్దామని పంచం దొడ్లేసి బట్టలు తీసుకొద్దామని కిందకు వచ్చే అక్కడ పైన జనాన్ని చూసి గబగబా 3వ స్టేర్ నుండి దిగుతా వచ్చా. ఆ పిల్ల వచ్చి ఎదురొచ్చి మా అమ్మాయితో పాటు వెళ్ళిన అమ్మాయి వేద అమ్మాయి కూడా బయటకు వచ్చి నేను కింద గబో దిగుతున్న రేవతి పడిపోయిందని చెప్పింది. వెళ్ళేసరి రక్తం మడుగుల్లో పడిపోయింది లిఫ్ట్ బయట. ఏం జరిగిందో తెలియదు. అక్కడ వాళ్ళు ఇంట్లో బయటకు కూడా రాలేదు. న్యాయం చేయాలి. నా బిడ్డ ఏం జరిగిందో నాకు తెలియాలి విషయం. నా బిడ్డ ఎందుకు అలా పడిపోయిందో తెలియాలి. పాప అయ్యాను ఆ అమ్మాయి వచ్చారు. 3 వచ్చి ఒక అరగంట